రాయ్పూర్ రైల్వే స్టేషన్ దిగిపోవాలి. రాయ్పూర్ జంక్షన్ అని పిలుస్తారు. దిగిపోయాక అక్కడ స్టేషన్ దగ్గర బోల్డ్ అని ఆటోలు అవి ఉంటాయి. ఈ ఆటోలు ఎక్కడ ఎవరిని పట్టుకొని అయినా సరే 50 రూపాయలు ఇచ్చి బ్యాటరీ ఆటోకి బట్టగాం బస్ స్టాండ్ అంటే దింపేస్తాడు. బట్టగాం బస్ స్టాండ్ అన్న రాయ్పూర్ మెయిన్ బస్ స్టాండ్ అన్న ఒకటేనండి. ఇదే జంక్షన్, బట్టగాం జంక్షన్. ఆ పెద్ద బిల్డింగ్ ఉందా, అది రాయ్పూర్ ISBT బస్ స్టాండ్ అనమాట. అక్కడి నుంచి మీరు బస్ క్యాచ్ చేయాలి సిర్పూర్ అనే ప్రదేశానికి వెళ్ళడానికి. అక్కడ బస్సులో దొరుకుతుంది, బస్సులో కూర్చోండి. కానీ బస్సు ఎక్కే ముందు కన్ఫర్మ్ చేసుకోండి సిర్పూర్ వెళ్తుందా లేదా అని. ఎందుకంటే డైరెక్ట్ బస్సు లేదు, ఎక్కినప్పుడు అడగాలి సిర్పూర్ వెళ్తుందా లేదని. సో నేను ఎక్కిన బస్సు డైరెక్ట్గా సిర్పూర్ వెళ్ళదు. ఇలాంటి బైపాస్ హైవే మీద దింపేస్తాడు. ఈ బైపాస్ హైవే పేరు కుహ్రీ. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఇచ్చాను, చదువుకోండి. అక్కడ దిగిపోవాలి. ఆ హైవేలో దిగిపోయాక అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బస్సు క్యాచ్ చేయాలి. అది చాలా పాత పురాతన బస్సు అనమాట. చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ బస్సు చూసారా, అంటే పూర్తిగా నిండితేనే కానీ బస్సు కదలదు. అక్కడ మీద హిందీలో రాశారు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పురావస్తు శాఖకే అంతు చెక్కనేటువంటి ఈ చరిత్ర కలిగిన ప్రదేశమే ఈ సిర్పూర్ అని. సో ఇప్పుడు ఆ సిర్పూర్కి మనం ఆ పాత పురాతన పాడుబడ్డ బస్సు ఎక్కి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కాం, ఫుల్ జనాలు. దారిలో ఇంకా చాలామంది ఎక్కిపోయారు. 30 రూపాయల టికెట్, అరగంట జర్నీ. ఇదిగో చేరిపోయాం సిర్పూర్. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన అతి పురావస్తు శాఖకే అంతుచెక్కని ప్రదేశం ఇది. మొత్తం డీప్ ఫారెస్ట్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది ఇది. ఆ సిర్పూర్ చౌక్ అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ అందరు చౌక్ అని పిలుస్తారు జంక్షన్స్ని. ఆ జంక్షన్ దగ్గర దిగిపోతే ఇదిగో ఇలా రౌండ్గా 4 రోడ్ల జంక్షన్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఈ సిర్పూర్లో ఉన్న అన్ని టూరిజం స్పాట్స్ 4-5 ఉన్నాయి టూరిజం స్పాట్లు. ఆ అన్ని టూరిజం స్పాట్లకి బై వాక్ వెళ్ళిపోవచ్చు. అందుకే నా ఛానల్ పేరు రాకీ వాకర్ అని పెట్టాను. ఇప్పుడు మనం మొదట వెళ్ళబోయేది మెయిన్ స్పాట్కి, సురంగ తిల అని పిలుస్తారు దీన్ని. ఇప్పుడు అది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారా, ఇంకా ఎంట్రీ అవ్వలేదు మెయిన్ రోడ్ నుంచి. ఇక్కడికి ప్రతి వీకెండ్కి చాలామంది వస్తారు. మరొక విషయం ఏంటంటే దేశ విదేశాల నుంచి, ఆస్ట్రేలియా, అమెరికా, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి కూడా ఈ హిస్టరీ ఛానల్, ఫాక్స్ ట్రావెలర్స్ వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ వీడియో కవరేజ్ చేస్తారు. దురదృష్టం ఏంటంటే మన దేశం నుంచి ఏ యూట్యూబ్లో రాలేదు ఇక్కడ. ఇదే తొలి తెలుగు వీడియో సిర్పూర్ అనే ఆర్కియలాజికల్ సైట్ మీద తీయడానికి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. రాకీ వాకర్. నా పేరు రాకేష్. అతి కొద్దిపాటి టూరిజం బస్సులే వస్తున్నాయి. అంటే మన దేశస్తులు మాత్రం ఎక్కువగా రారు, వేరే కంట్రీస్ నుంచి మాత్రం వస్తున్నారు. ఇంకో ఇదేనండి సిర్పూర్ టెంపుల్. వాస్తవానికి ఇది శివుడి గుడి. ఈ ప్రదేశానికి శివుడి గుడి అంతా కట్టాక ఒక పెద్ద భూకంపం వచ్చింది అప్పట్లో అని చెప్తారు. సో భూకంపం వల్ల కొన్ని రకాల మార్పులు ఈ ప్రదేశానికి జరిగాయి. అవి ఏంటో నేను మీకు వీడియో అయ్యేటప్పుడు చెప్తాను. ఇది పురావస్తు శాఖ వాళ్ళు అమర్చినటువంటి రాతి పలక. ప్రేక్షకులు నా తెలుగుని కొంచెం అర్థం చేసుకోవాలి. నేను పుట్టి పెరిగినంత తెలుగునే, కాకపోతే నా కర్మ కొద్దీ నేను నార్త్ సైడ్ సెటిల్ అవ్వడం వల్ల హిందీలో మాట్లాడి తెలుగు పలుకులు మిక్కిలి కష్టమవుతున్నాయి. అయితే దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఛత్తీస్గఢ్ జనాలంటే ప్రజలు చాలా వెల్కమింగ్ అండ్ ఫ్రెండ్లీ పీపుల్ అండి. చాలా మంచి వాళ్ళు కూడా. అండ్ కొంచెం అంటే ఒక ఇంత మోడర్న్ పెరిగిపోయిన ఈ రోజుల్లో కూడా ఒక 5% అమాయకత్వం ఉన్న వాళ్ళని నేను చెప్పచ్చు. ఇతరులలాగా అంత తెలివైన వాళ్ళు కాదు వీళ్ళు. ఇది చూస్తున్నారండి, ప్రపంచానికే చాలా పేరుగాంచిన ప్రదేశం ఇది సిర్పూర్. ఇంతకుముందు ఈ టెంపుల్ నుంచి ఇలా మీదకి మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ మెట్లని ఎక్కడానికి వీలు లేకుండా ఒక బోర్డు పెట్టి ముళ్ళ కంచాలు నేసేశారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను వినండి. ఆ మెట్లు చూడండి, ఉయ్యాల జంపాల లాగా కిందకి ఇలా చొచ్చుకుపడి ఉన్నాయి. చూస్తారు ఈ మెట్లు, చూసారా, స్ట్రైట్గా లేవు. ఎందుకంటే భూమి మీదకి ఈ గుడి కట్టిన తర్వాత ఈ భూమి మీద ఈ గుడిని చూడటానికి ఎలియన్స్ అంటే అంతరిక్షం నుంచి ఎవరో వచ్చి వాళ్ళు ఇక్కడే తొలత అడుగు పెట్టారని ఇక్కడ వాళ్ళు చెప్తారనమాట.
సో అడుగు పెట్టడంతో అక్కడ మెట్లు కింద కొంగిపోయాయంట. మరొక విషయం ఏంటంటే ఈ భూకంపం రావడం వల్ల జరిగిందని మరికొందరు చెప్తారు. ఇలాగ రకరకాల స్టోరీస్ ఉన్నాయి. అయితే దీన్ని ఎంతో చక్కగా భద్రపరిచి దీన్ని సంరక్షించి ఎంత చేసినప్పటికీ కూడా ఈ మిగతా జనాలంతా వచ్చి అసలు ఈ ఇటుకలు ఎలా ఉన్నాయి, ఇలా ఎందుకు ఏర్పడ్డాయి, మేకులు కొట్టడాలు, సుత్తులతో కొట్టడాలు ఎలాంటివి చేస్తుంటే ఇక్కడ ఎందుకు ఇంక మీదకి వెళ్ళనివ్వకుండా ఏదైనా ఏర్పాటు చేయాలని పురావస్తు శాఖ ఆ రకమైన ముళ్ళ కంచాలను అక్కడ పడేశారు. అందువల్ల మీదకి వెళ్ళడానికి అవ్వలేదు. అండ్ సో అదనమాట విషయం. కానీ ఈ గుడిని చూస్తున్నారా, ఇరువైపులా మీకు చూపిస్తున్నాను. అసలు ఇలాంటిది అసలు భూమి మీద లేదు, ఇంకొక గుడే లేదు. కాకపోతే ఈ ఛత్తీస్గఢ్ ప్రజలు ఇక్కడ మరి వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి టూరిజం మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఛత్తీస్గఢ్ నిజానికి చరిత్రకి పురాణ గాథలకి నిలయం. దీని మీద గట్టి పట్టు ఎవరో చేయట్లేదు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నారు కానీ టూరిజం లెక్క చేయట్లేదు. మెట్లు చూడండి ఎలా ఎగుడు దిగుడుగా ఉన్నాయి, చూస్తున్నారా? ఇది మీరు దగ్గర నుంచి చూసేటప్పుడు మీకు ఏంటంటే 3D స్టిక్కర్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. 3D స్టిక్కర్ని చూస్తాం కదా, అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే కళ్ళు మీకు ఇలాగ చెమటలుతాయి. అరే ఏంటి ఇలాగ ఉందని నేను చాలా దగ్గర నుంచి క్లోజప్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో ముళ్ళులా వేసేసారు. ఒకప్పుడు మీదకెళ్ళేవారు, మీదకెళ్ళి శుభ్రంగా ఉండకుండా ఈ జంటలు వస్తాయి కదా, ఈ జంటలు ఏంటంటే ఆ పైన ఇంకొక 5 సొరంగాల్లా ఉంటాయి గుడ్లతోటి, విగ్రహాలతోటి. ఆ గుడ్లకి వెనకతలకి వెళ్ళిపోయి ఇద్దరు ఉయ్యాల జంపాల అయిపోతున్నారు. ఎన్నిసార్లు పోలీసులు వచ్చి లాఠీలతో కొడతారు చూస్తున్నారండి. ఇగో లాంగ్ షాట్లో ఆ గుహ ఆకారంలో ఉన్నది చూపిస్తున్నాను. ఆ గుహల్లో ఉండే విగ్రహాలు, ఆ విగ్రహాల వెనకాతలు వీళ్ళు ఉయ్యాల జంపాల అయిపోయేది ఈ కపుల్స్ అంతా రావడం వల్ల. సో అందుకే ఈ ముళ్ళకంచెలు వేసి ఇక మీద ఇది గుడిరా బాబు అలాంటివి చేయకండి అని పాపము ఆ ముళ్ళకంచెలు కూడా నిండుగా వేయలేపారు. కానీ వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారండి. మరి మీరు రావాలి మన దేశంలో పుట్టి. దాని తర్వాత నేను వెళ్ళబోతున్నాను తీవర్దేవ్ విహార్ బౌద్ధిస్ట్ మోనాస్టరీ. ఏంటి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ బుద్ధిస్ట్ మోనాస్టరీ ఇది అసలు నేను ఈ గేటులోకి జస్ట్ ఇలా వీడియో చేస్తూ అడుగు పెట్టినప్పటికే నాకు తెలియని పాజిటివ్ వైబ్స్ నాలోకి వచ్చాయి. ఇది ఏంట్రా అంటే ఇక్కడికి ఒకప్పుడు చైనీస్ విద్వాంసుడు, చైనీస్ స్కాలర్ హియాన్ సింగ్ అతను వచ్చాడంట. అతని పేరు పలకడానికి కష్టంగానే ఉంది, అందుకే అతని పేరు నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో ఇస్తున్నాను, చూసుకోండి. ఎవరైతే ఈ హియాన్ సింగ్ వచ్చాడో ఇతను ఇప్పుడు 7వ శతాబ్దంలో వచ్చాడంట. అంటే అతి పురాతనమైనటువంటి బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఇది. మరి ఇలాంటి మొనాస్ట్రీ మనం చూడాలి కదా, డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మనలాంటి వాళ్ళం రావాలి కదా ఇక్కడికి. ఇలాగ సైలెంట్గా ఉండిపోకూడదు. సిర్పూర్ రాయ్పూర్ నుంచి జస్ట్ ఒక 90 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. బస్సు ఎక్కితే 200 టికెట్ తీసుకుంటాడు. ఇందాక నేను చూపించిన బస్సులు వస్తారు. అక్కడి నుంచి హైవే మీద దిగిపోయి మరొక పురాతన బస్సు పట్టుకుని 30 రూపాయల టికెట్తో ఇక్కడ దిగిపోతే ఇవన్నీ చూడొచ్చు. చూస్తున్నారా ఎర్రటికలతో ఎలా కట్టారుగా. ఆల్రెడీ అప్పటికి కూడా కపుల్స్ వచ్చేస్తున్నారు. ఎటు వెళ్తున్నా వీళ్ళు ఆక్రమిస్తున్నారు ఈ దేశాన్ని. తప్పదు మరి, ఎవరిని ఎందుకురా నాయన ఇలా తప్పు కదని ఏది చెప్దామన్నా ఇప్పుడున్న జనరేషన్కి మంచి చెప్పినా ఏది చెప్పినా వినే మూడ్లో వాళ్ళు లేరు. సరే, ఇది చూస్తున్నారండి ఈ శిల్పాకృతులు, ఈ శిల్పాలని రాతిపైన పలకలపై ఎలా చెక్కారో. ఈ ద్వారం చూడండి ఎంత అందంగా చిత్రీకరించబడిందో. వెరీ మెగ్నిఫిసెంట్ టెంపుల్ అండి ఇది, బుద్ధిస్ట్ టెంపుల్ ఇది. ఎప్పుడండి 7th సెంచరీ నుంచి దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ తవ్వకాల్లో ఎక్స్కవేషన్స్ చేస్తూ వాటిని బయటికి తీసి మళ్ళీ నిలబెట్టి ఇలా పర్యాటకుల కోసం పెట్టడమే చాలా ఎక్కువ. మరి అంత పెట్టినా కూడా ఎవరు వీటికి రాకుండా ఏవేవో టూరిజం వీడియోలు చూస్తున్నారు మన దేశ ప్రజలు, సబ్స్క్రైబులు చేస్తున్నారు. కానీ ఇలాంటి వాటికి తెలుగువాడిని తొలిసారిగా వచ్చినందుకు సరైన ఎంకరేజ్మెంట్ ఉండట్లేదు. ఎందుకంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తే ఎక్కడ ఎవరు బాగుపడిపోతారన్న మనస్తత్వాలు గల వాళ్ళు ఎక్కువయ్యారని నా అభిప్రాయం. ఈ బుద్ధిస్ట్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఆ ఇటుకల గోడల మధ్యలో కూర్చొని ఆ ఇరుకులో
మనశ్శాంతిగా తపస్సు చేసుకున్నటువంటి ఆ ఆకారం. సో ఇది ఇలాగ కవరేజ్ చేస్తూ ఇక్కడికి చాలామంది చైనీస్ వాళ్ళు వచ్చారు. గతంలో ఆయన ఎవరు, దలై లామా ఎవరు, టిబెట్కి సంబంధించిన ఆయన. 2013లో ఆయన ఇక్కడికి వచ్చారంట, దలై లామా. ఆయన ఖచ్చితంగా వస్తారులేండి ఇలాంటివి. అంటే మామూలు వాళ్ళు రాకపోయినా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఈ చోటునంతా పరీక్షించిన తర్వాత ఆయన అన్నారు, ఇంత ప్రశాంతమైన చుట్టూ చెట్ల మధ్య, ఇది ఛత్తీస్గఢ్ అంటేనే ఫారెస్టు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలోకి జనాల తాకిడి ఎందుకు, ఈ చరిత్ర తెలుసుకోవడానికి నేటి యువత ఎందుకు రావట్లేదు అని అతను చాలా బాధపడ్డాడు. దీని మీద వీడియోలు కూడా ఎవరు తీయట్లేదు, తీస్తే కదా పోనీ చూసి రావడానికి. కానీ నేను వదలను కదా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఖర్చు అయినా సరే డబ్బంతా పెట్టుకొని ఈ వీడియోని తీశాను. చూడండి, ఆనాటి బుద్ధిస్టులు వాళ్ళ నివసించే పద్ధతులు, ఆ కట్టడాలు, ఆ మనశ్శాంతి, మానసిక ఉల్లాసానికి చేసినటువంటి ఏర్పాట్లు, ఇవన్నీ మీరు నిదానంగా చూడాలి. గాబరగా తీయకుండా చూడండి ఎలా తీస్తున్నాను. పరిగెడుతూ వీడియో స్టెబిలైజేషన్ పెడుతూ ఆవేశం వస్తున్నా సరే ఆ రాతి పలకలు చూడండి, ఈ ఒక్కొక్కటి చాలా బరువు ఉంటాయండి. ఏదో చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కానీ క్రేనులతో ఎత్తాల్సి వస్తుంది. కానీ ఆ రోజుల్లోనే మరి ఎలా ఏర్పాటు చేసుకున్నారో ఏంటో, స్వరంగాల్లాగా. ఇక్కడ చాలా స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయంటే ఈ సిర్పూర్లో. సిర్పూర్, SIRPUR, సిర్పూర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ పేరుతో చాలా వేరే పట్టణాలు ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత లక్ష్మణ్ టెంపుల్ అని ఉన్నది. అక్కడికి వెళ్తుండగానే దారి మధ్యలో నాకు శనిదేవుడు కనిపించాడు నాకు. మరి ఎందుకు ఆ దేవుణ్ణి వదలడం అని చెప్పి, అందులోగా ఇక్కడ ఆదివాసులు అతి ప్రియతమంగా, అతి ఇష్టంగా కట్టినటువంటి ఈ గుడిని నేను వీడియో చేయకుండా వెళ్ళడం బాగోదని చెప్పి ఈ శనిదేవి విగ్రహానికి కూడా వచ్చాను. ఇక్కడ వీళ్ళ నమ్మకాలకు ప్రకారం నల్ల మూటలు కట్టారు. మూట కట్టిన ప్రతి ఒక్క స్త్రీకి మంచి మొగుడు దొరుకుతాడని ఇక్కడ నమ్మకాలు. అది మరి దొరుకుతుంది అనుకుంటాను. ఇక్కడ చూసారా ఆ శనీశ్వరుడు త్రిశూలంతో చూశారు మీరు. పక్కనే ఆంజనేయ స్వామి గుడి అది ఉంది. మహామాయాదేవి, ఇంతకుముందు వేరే వీడియోలు చేశానండి. ఆ మహామాయాదేవి రతన్పూర్లో ఉంది, ఛత్తీస్గఢ్. ఆ వీడియో కావాలంటే మీరు చూడొచ్చు. నా ప్లేలిస్ట్, ఛత్తీస్గఢ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ప్రతి స్టేట్కి నా దగ్గర ప్లేలిస్టులు ఉన్నాయి, మీరు వాటికి సంబంధించి అన్నీ చూడొచ్చు. సరే, అది పూర్తయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. నేను రాకీ వాకర్ కనుక వీలైనంత వరకు టూరిజం ప్లేస్లన్నీ నడకతోటే చేస్తానండి. ఇంకా తప్పదు, డిఫరెంట్ ప్లేసెస్ అంటే మాత్రం వెహికల్ బుక్ చేసుకుంటాను. పాపం కష్టపడి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆ ఐరన్ రేఖలతోటి బోర్డు పెట్టిన ఆ బోర్డుకి కనబడనివ్వకుండా ఏవేవో తాడులు, డేరాలు, టెంట్లు వేసేసి వీళ్ళు అడ్డంగా కూర్చుండిపోయి కొత్తగా వచ్చిన వాళ్ళకి మార్గ సూచికలు కనిపించకుండా చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళని ఏంటంటాం చెప్పండి. బిజినెస్లు చూసారా, పర్యాటకులు చాలామంది పెద్ద పెద్ద కారుల్లో వచ్చారు. ఇలా చూడండి, ఒక్కసారి ఇలా పైకి చూడండి. బర్ణవపార అభయారణ్యం ఏంటి ఇది, ఎంత భయంకరమైన బర్ణవపార అభయారణ్యం అంటే ఇక్కడ చాలా పులులు ఉన్నాయంట. సాయంత్రం అయితే కొన్నిసార్లు పులులు వీధుల్లోకి వచ్చి పలకరిస్తుంటాయంట కూడా. అయితే నేను అది వెళ్ళలేదు, ఎందుకంటే నేను కొన్ని విషయాలు ఒంటరిగా వెళ్తుంటాను పర్యటించడానికి. ఒంటరిగా జీపులెక్కి అంత అడవుల్లోకి వెళ్ళి పులుల చేత పలకరించుకోవడం ఎందుకని నేను వెళ్ళలేదు. ఇప్పుడు మనం చూడబోతున్నాం లక్ష్మణ్ మందిర్ సిర్పూర్లో ఉంది. ఇందాక చూసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పురావస్తు శాఖకి అంతు చెక్కని సైటు పక్కనే బుద్ధిస్టు మొనాస్ట్రీ ఉంది, తేవర్దేవ్ విహార్ మొనాస్ట్రీ. దాని పక్కన ఈ లక్ష్మణ్ టెంపుల్ ఉంది. అయితే లక్ష్మణ్ టెంపులే కదా, దీన్ని ఏం చూస్తాం అని మాత్రం అనకండి. ఇక్కడ చూస్తున్నారా, ఎన్నో స్క్వేర్ కిలోమీటర్ల వరకు పచ్చని వాతావరణంలో చాలా చక్కటి మెయింటెనెన్స్ చేస్తూ మొదటిసారిగా 25 రూపాయలు టికెట్ పాపం పెట్టుకున్నారు ఈ ఛత్తీస్గఢ్ వాసులు. ఎందుకంటే దీనికి కూడా టికెట్ పెట్టకపోతే ఎక్కడ ఏదైనా పిడత పనులు చేస్తారు, తర్వాత మళ్ళీ వాటికి ముళ్ళ కంచాలు ఇవ్వాల్సి వస్తుందని ఏమో మరి. ఏదో 1-2 యాత్రికులు నాలాగా కష్టపడి వచ్చారు. అయితే
ఈ ప్రశాంత విశాల గార్డెన్ చూసి మొక్కల్ని గుద్దుకుంటూ రెమ్మల్ని తాకుతూ వీడియో చేయాలని నా మనసు ఉర్రీతులూగింది. అందుకే వాటి మధ్యలోంచి నా కెమెరాని తీసుకెళ్తూ ఇలాగ పైకి వచ్చానమాట. ఇదే ఈ మార్గం అన్నమాట. చూడండి, ఈ రోడ్డు మీద చిన్నగా వెళ్తే ఆ గుడి కనిపిస్తుంది. ఆ రాయిని, అంత పెద్ద రాయిని చెక్కుకుంటూ ఎంత శిల్పాకృతి చేశారో ఒకసారి చూడండి. పాపం వీళ్ళు ముసలేజ్లో టైట్ ప్యాంట్లు వేసుకుంటూ కూడా ఈ పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వచ్చినందుకు వాళ్ళ పాదాభివందనాలు నాకు. ఇప్పుడు మనం మీదకి వెళ్తామండి. మెట్లెక్కి చూస్తున్నారా, ఆహా, సాయంత్రం వేళ ఆ అద్భుతమైన ఆకారంలో ఉన్నటువంటి ఆ లక్ష్మణ టెంపుల్ నగరానికి కొనసీమలో ఎక్కడో చల్లని వాతావరణంలో వీళ్ళు చూడండి గ్రూప్గా వచ్చారు. ఎంతో చక్కగా గ్రూప్గా వచ్చి మిగతా వాళ్ళు ఫోటోలు తీసుకునేవ్వకుండా, వీడియోలు తీసుకునేవ్వకుండా అడ్డంగా నిలబడుతూ గంటల కొద్దీ అవే ఫోటోలు తీస్తున్నారు. సో నేను అయినా కూడా మరి ఇంకా వాళ్ళతో వెళ్ళేలా లేరని చెప్పి వాళ్ళని కవరేజ్ చేస్తూ వీడియో తీసి ఆ ఇరు కోణాలు వైపులుగా ఉన్న గుడిని కూడా కవరేజ్ చేస్తూ ఫోటోలు తీస్తున్నాను. నేను ఇలా వెనకాతల నుంచి వచ్చి ఇలా తీసుకెళ్ళి వచ్చాను. అప్పటికి వాళ్ళు కదలలేదు. కొంతమంది కదలేరు. ఈ 2 పావురాలు మాత్రం ఇంకా కిటికీల నుంచి ఏదైనా దేవుడో లింగం కనబడుతుందేమో చూస్తున్నారు. కానీ నేను రావడంతో వాళ్ళు పక్కకు తప్పుకోవడం జరిగింది. వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను నా కెమెరాతో వీడియో తీశానండి. ఇదిగో అది చూసి ఇలా ఇటువైపు వచ్చాను. అంటే ఈ గుడికి వెనకతలే సంగ్రహాలయం ఉంది, అనగా ఇంగ్లీష్లో మ్యూజియం. ఎర్రటి పెయింట్లతోటి ఈ మ్యూజియం కనిపించింది. లోపల వీడియోగ్రఫీ ఎలా లేడు. మొత్తం పూర్తి చేసుకొని ఎలా వచ్చానో అలా బయటకు వచ్చి ఆ సిరిపూర్ చౌక్కి వచ్చి కడుపులో ఆకలిని తట్టుకుంటూ కూడా వీడియో తీసి ఆ గుడ్లు తిని బ్రెడ్ ఆమ్లెట్ తిని మొత్తానికి వీడియో పూర్తి చేశాను. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.